9వ తరగతిలోని 21వ పాఠం మానవ హక్కులు ప్రాథమిక హక్కులు యొక్క లెసన్ గురించి టెక్స్ట్ బుక్ నుండి మనం నేర్చుకుందాం. ముఖ్యంగా మనకి టెక్స్ట్ బుక్లో 9వ తరగతిలో 21వ పాఠం మానవ హక్కులు ప్రాథమిక హక్కులు ఈ పాఠం, తర్వాత 8వ తరగతిలోని 18వ పాఠం హక్కులు అభివృద్ధి ఈ యొక్క లెసను. అదే అకాడమీ లెవెల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్లో అయితే హక్కులు విధులు ఈ పాఠంతోనూ, అదేవిధంగా ఇంటర్ సెకండ్ ఇయర్లో ప్రాథమిక హక్కులు ఆదేశ సూత్రాలు ఇవన్నీ కూడా మానవ హక్కులకు సంబంధించిన అంశాలు. ఈ టాపిక్స్ అన్నీ కూడా ఒకే చోట టెక్స్ట్ బుక్ నుండే ఫ్రెండ్స్ అర్థం కావడం. ఇక్కడ కలర్స్ కూడా అప్లై చేశాను చూడండి. 9th క్లాస్ సంబంధించి ఉన్న పాయింట్స్ అన్నీ కూడా ఈ యొక్క బ్లాక్ కలర్లో కనబడుతూ ఉంటాయి. అదేవిధంగా 8th క్లాస్కి అయితే రెడ్ కలర్ కనబడుతుంది, ఇంటర్ ఫస్ట్ ఇయర్కి అయితే గ్రీన్ కలరు, ఇంటర్ సెకండ్ ఇయర్ అంశాలకి అయితే బ్లూ కలర్. ఈ ప్రతి అంశాన్ని కూడా టెక్స్ట్ బుక్ నుండే సేకరించాం. ఎటువంటి మెటీరియల్ కూడా యూజ్ చేయకుండా ప్రతి లైన్ టు లైన్ ఏ విషయాన్ని కూడా మిస్ కాకుండా టెక్స్ట్లో ఉన్న ప్రతి పిన్ టు పిన్ పాయింట్తో మీకు యొక్క వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేర్చుకుందాం. తర్వాత సామాజిక సమానత్వం. ఈ సమానత్వ హక్కులోనే ఇంకొక పాయింట్ సామాజిక సమానత్వం. దీనికి మినహాయింపులు 2 ఉన్నాయి. అవేంటి అంటే, ఈ సామాజిక సమానత్వానికి మినహాయింపులు: మహిళలు పిల్లలకు ప్రయోజనం కలిగేలా ప్రభుత్వం చేయు ప్రత్యేక ఏర్పాట్లు, మహిళలకు పిల్లలకు వీళ్ళిద్దరికీ కూడా ప్రయోజనం కలిగే విధంగా ప్రభుత్వం చేసే ప్రత్యేక ఏర్పాట్లు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు సామాజిక పరంగా వెనకబడిన తరగతులకు విద్యాపరంగా ప్రభుత్వం చేసే ప్రత్యేక ఏర్పాట్లు, ఈ 2 కూడా మినహాయింపులు. తర్వాత అవకాశాలలో సమానత్వం, అస్పృశ్యత నిషేధం, బిరుదుల రద్దు. ఈ బిరుదుల రద్దు గురించి చూసినట్లయితే, బ్రిటిష్ ప్రభుత్వం మన దేశంలో తయారు చేసిన రాచరిక వర్గం చూసినట్లయితే రాయ్ బహదూర్, ఖాన్ బహదూర్. బ్రిటిష్ ప్రభుత్వం మన దేశంలో తయారు చేసిన రాచరిక వర్గం ఏది అంటే రాయ్ బహదూర్, ఖాన్ బహదూర్. ఈ రాయ్ బహదూర్, ఖాన్ బహదూర్ ఇటువంటి బిరుదులను మన రాజ్యాంగం అనేది రద్దు చేసింది. రాయ్ బహదూర్, ఖాన్ బహదూర్ ఈ బిరుదులు ఎవరిచ్చారు అంటే బ్రిటిష్ ప్రభుత్వం ఇస్తూ ఉండేది. ఈ బ్రిటిష్ ప్రభుత్వం ఇస్తూ తయారు చేసిన రాజరిక వర్గం ఈ యొక్క బిరుదులను మన రాజ్యాంగం అనేది రద్దు చేయడం జరిగింది. తర్వాత స్వాతంత్రపు హక్కు. ఈ స్వాతంత్రపు హక్కు సంబంధించి 19 నుంచి 22 అధికరణలు తెలియజేస్తున్నాయి. స్వాతంత్రపు హక్కు సంబంధించి 19 నుంచి 22 అధికరణలు. ఈ 19 నుంచి 22 అధికరణలు స్వాతంత్రపు హక్కు గురించి తెలియజేస్తూ ఉన్నాయి. ఇందులో 19వ అధికరణ 6 స్వేచ్ఛలకు హామీ ఇస్తుంది. స్వేచ్ఛ స్వాతంత్రాలు అంటాం. ఈ స్వాతంత్రపు హక్కు అనేది 19వ అధికరణ ఏం తెలియజేస్తుంది? 6 స్వేచ్ఛలకు హామీ ఇస్తుంది. ఆ 6 స్వేచ్ఛలు ఏంటి అంటే, ఇక్కడ వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన స్వాతంత్రం. రెండోది శాంతియుతంగా నిరాయుధంగా సమావేశమయ్యే స్వాతంత్రం. అంటే ఆయుధాలు లేకుండా సమావేశమయ్యే స్వాతంత్రం. మూడోది సంఘాలు, యూనియన్లు ఏర్పాటు చేసుకోవడం. 4 దేశమంతా స్వేచ్ఛగా సంచరించే స్వాతంత్రం. 5 దేశంలో ఎక్కడైనా నివసించడానికి, స్థిరపడడానికి స్వాతంత్రం. 6 ఇష్టం వచ్చిన వృత్తి, వ్యాపారం, వర్తకం నిర్వహించుకునే స్వాతంత్రం. ఈ 6 స్వాతంత్రాలను 19వ అధికరణ తెలియజేస్తుంది. తర్వాత 20వ అధికరణ నేరాలకు పాల్పడి శిక్షింపబడే విషయంలో రక్షణలు పేర్కొంది. 20వ అధికరణ అనేది ఎవరైతే నేరాలకు పాల్పడతారో వారికి శిక్ష విధింపబడే విషయంలో రక్షణల ఏవైతే ఉన్నాయో ఆ రక్షణల గురించి 20వ అధికరణ పేర్కొంది. తర్వాత 21వ అధికరణ వ్యక్తి స్వాతంత్రానికి భంగం కలిగించకుండా వ్యవహరించాలి అని పేర్కొంది. 21వ అధికరణ వ్యక్తి స్వాతంత్రానికి భంగం కలిగించకుండా వ్యవహరించాలి అని పేర్కొంది. 21A అధికరణ ఇది 2002లో చేశారు. 21A అధికరణ 2002లో చేయడం జరిగింది. దీని ప్రకారం 21A ప్రకారం
86వ సవరణ 2002 ద్వారా చేశారు. ఇది 86వ రాజ్యాంగ సవరణ. ఇది 21A అధికరణ అనేది 86వ రాజ్యాంగ సవరణ 2002లో చేశారు. దీని ప్రకారం 21A ప్రకారం 6 నుంచి 14 సంవత్సరాల బాలలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను తెలియజేస్తుంది. 6వ సంవత్సరం నుంచి 14 సంవత్సరం వరకు ఉన్న బాలలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య తెలియజేస్తుంది. ఈ యొక్క ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యకు ఆమోదం తెలిపిన రాష్ట్రపతి ఎవరు అంటే ప్రతిభా పాటిల్. రాష్ట్రపతి ఎవరు అంటే ప్రతిభా పాటిల్. 2010 ఏప్రిల్ నుండి ఇది ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అనేది అమలులోకి వచ్చింది. ఎప్పటి నుంచి? 2010 ఏప్రిల్ నుంచి. ప్రపంచం నిర్బంధ విద్యను అందించే దేశాలలో మన దేశం యొక్క స్థానం ఎన్నోది అంటే 135. ప్రపంచ నిర్బంధ విద్య అందించే దేశాలలో మన దేశం యొక్క స్థానం 135. చట్టం పేర్కొన్న పద్ధతి అనే భావం జపాన్ రాజ్యాంగం నుంచి గ్రహించారు. చట్టం పేర్కొన్న పద్ధతి అనే భావాన్ని ఏ రాజ్యాంగం నుంచి గ్రహించారు అంటే జపాన్ రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది. తర్వాత ఈ అధికరణలో అంతర్భాగంగా ఉన్న హక్కులు అంటే 21వ అధికరణలో అంతర్భాగంగా ఏ హక్కులు ఉన్నాయి అంటే గౌరవప్రదంగా జీవించే హక్కు, కాలుష్య రహిత వాతావరణ హక్కు, రహస్యాలను ఆరోగ్యాలను కాపాడుకునే హక్కు, ఉచిత న్యాయ సలహాల హక్కు, విదేశాల్లో పర్యటించే హక్కు, లాకప్ మరణాలు వ్యతిరేకించే హక్కు, సమాచార హక్కు. ఇవన్నీ కూడా 21వ అధికరణలో అంతర్భాగంగా ఉన్న హక్కులు. తర్వాత 22వ అధికరణ. ఈ 22వ అధికరణ గురించి చూస్తే ఏ వ్యక్తికి కారణం లేకుండా నిర్బంధంలోకి తీసుకోకూడదు అని తెలియజేస్తుంది. 22వ అధికరణ ఏ వ్యక్తిని కూడా కారణం లేకుండా నిర్బంధంలోకి తీసుకోకూడదు. నిర్బంధంలోకి తీసుకున్న 24 గంటల లోపు సమీప న్యాయస్థానంలో ప్రవేశపెట్టాలి. అదేవిధంగా 24 గంటలు మించి నిర్బంధించాలి అంటే న్యాయమూర్తి యొక్క అనుమతి పొందాలి. ఒక వ్యక్తిని 24 గంటలు మించి నిర్బంధించాలంటే న్యాయమూర్తి యొక్క అనుమతి పొందాలి. ఇవి పౌరులకు మాత్రమే వర్తిస్తాయి. ఇవి దేశ పౌరులకు మాత్రమే వర్తిస్తాయి. ఈ యొక్క నియమాలన్నీ కూడా శత్రు దేశ పౌరులకు మాత్రం వర్తించవు. తర్వాత ప్రివెంటివ్ డిటెన్షన్ క్రింద నిర్బంధంలో ఉంచిన వ్యక్తిని 3 నెలల కంటే ఎక్కువ నిర్బంధించకూడదు. ప్రివెంటివ్ డిటెన్షన్ కింద నిర్బంధంలో ఉంచిన వ్యక్తిని 3 నెలల కంటే ఎక్కువగా నిర్బంధించకూడదు. ఇలా 19 నుంచి 22వ అధికరణలు స్వాతంత్రపు హక్కును గురించి తెలియజేస్తున్నాయి. ఇప్పుడు ఏ స్వాతంత్రాలంటే వాక్ స్వాతంత్రం, దీనిని భావ ప్రకటన స్వేచ్ఛ అని పేర్కొంటూ ఉంటారు. శాంతియుతంగా సమావేశమయ్యే హక్కు, సంఘాలు సభలు ఏర్పరచుకునే హక్కు, దేశంలో ఎక్కడైనా స్థిరపడడానికి హక్కు, ఏ వృత్తి అయినా చేపట్టే హక్కు, జీవించే హక్కును తాత్కాలికంగా కూడా రద్దు చేయడానికి అవకాశం లేదు. నేరం చేసినప్పుడు ఈ హక్కుకు పరిమితి విధిస్తారు. వారికి మరణించే హక్కు కూడా లేదు. జీవించే హక్కు సంబంధించి ఈ జీవించే హక్కుకు తాత్కాలికంగా కూడా రద్దు చేయడానికి అవకాశం లేదు. నేరం చేసినప్పుడు ఈ హక్కుకు పరిమితి విధిస్తూ ఉంటారు. ఈ హక్కుకు పరిమితి విధిస్తూ ఉంటారు. వారికి మరణించే హక్కు కూడా లేదు. నెక్స్ట్ విద్యా హక్కు. ఈ విద్యా హక్కు 2002లో జీవించే హక్కులో భాగంగా పేర్కోవడం జరిగింది. జీవించే హక్కులో విద్యా హక్కు అని పేర్కొన్నారు. 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్య కల్పించాలి అని పేర్కోవడం జరిగింది. గోపాలకృష్ణ గోఖలే ఈ కమిటీ ఏం పేర్కొంది అంటే 1911లో ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం చేయమని బ్రిటిష్ ప్రభుత్వాన్ని గోపాలకృష్ణ గోఖలేకి కోరింది. 1911లో ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం చేయమని గోపాలకృష్ణ గోఖలే బ్రిటిష్ ప్రభుత్వాన్ని కోరాడు. ఇప్పుడు 1911లో ఎవరు కోరారు? గోపాలకృష్ణ గోఖలే బ్రిటిష్ ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. కానీ ఈ గోపాలకృష్ణ గోఖలే సూచించిన ఈ యొక్క ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను హక్కుగా చట్టం చేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం తిరస్కరించింది. 2002లో విద్య ప్రాథమిక హక్కుగా పార్లమెంటుచే గుర్తింపు పొందింది. 2002 సంవత్సరంలో విద్య అనేది
ప్రాథమిక హక్కుగా గుర్తింపు పొందింది. 86వ రాజ్యాంగ సవరణ ద్వారా విద్య ప్రాథమిక హక్కుగా చేర్చారు. 86వ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ప్రాథమిక హక్కుగా చేర్చడం జరిగింది. తర్వాత ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కుల చట్టం. ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కుల చట్టం. దీని గురించి చూస్తే 86వ రాజ్యాంగ సవరణ. ఈ 86వ రాజ్యాంగ సవరణ అనేది 2002 అక్టోబర్లో పేర్కొంది. ఈ సవరణ ఎప్పుడు చేశారు? 2002 అక్టోబర్లో. 14 సంవత్సరాలు నిండిన కానీ ఎలిమెంటరీ విద్య పూర్తయ్యే వరకు కూడా ఉచిత విద్య కొనసాగనివ్వాలి అని పేర్కోవడం జరిగింది. అంటే 14 సంవత్సరాలు, 6 నుంచి 14 సంవత్సరాలను పేర్కోవడం జరిగింది. కానీ 14 సంవత్సరాలు నిండినా కానీ ఒకవేళ ఎలిమెంటరీ విద్య పూర్తి కాకపోతే మాత్రం ఆ పూర్తయ్యే వరకు కూడా ఉచిత విద్య కొనసాగనివ్వాలి అని పేర్కోవడం జరిగింది. 2009 ఆగస్టులో పార్లమెంటు ఉచిత విద్య అందించాలి అని పేర్కోవడం జరిగింది. పార్లమెంటు 2009 ఆగస్టులో పేర్కొంది ఉచిత విద్య అందించాలి అని. ఏప్రిల్ 1, 2010 నుంచి ఈ యొక్క ఉచిత విద్య అనేది, అంటే ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అనేది అమల్లోకి వచ్చింది. ఎప్పటి నుంచి? 2010 నుంచి అమల్లోకి రావడం జరిగింది. ఎవరికి? 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు. వీరికి మాతృభాషలోని విద్యను అందించాలి అని పేర్కోవడం జరిగింది. అదేవిధంగా అత్యవసర పరిస్థితి సమయంలో తాత్కాలికంగా ఈ హక్కులు అనేవి రద్దు చేయబడతాయి. అత్యవసర పరిస్థితి సమయంలో తాత్కాలికంగా హక్కులు రద్దు చేయబడతాయి. హక్కులపై కొన్ని పరిమితులు విధిస్తూ ఉంటారు.